హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షగున్నూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు కమ్మని సొరకాయ టమాటా పచ్చడి అనేది ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చపాతీలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ ఈ సొరకాయ చట్నీ ఈ విధంగా ట్రై చేశారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. ముందైతే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది పక్కకు పెట్టేసే. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక మూగుడు తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఆ కంచుడు అనేది కొంచెం వేడి అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నువ్వులు తీసుకొని వేయించి దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోనే ఆయిల్ వేసి తగినంత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి పక్కకి. చూడండి, ఒక మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్క గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ఆ ఆయిల్లోనే సొరకాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకోండి. సొరకాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాతనే, కొంచెం ఉడికిన తర్వాతనే టమాటా ముక్కల్ని వేయండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలపండి. ఇప్పుడు సొరకాయ టమాటా ముక్కలు కొంచెం వేడైన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి మంచిగా కలపండి. చూడండి, పసుపు వేసిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చింది. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియా పొడి వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే దీనికి ఉడికించుకోవడానికి వేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టిందే వేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో మూత పెట్టి అది ఉడికించేయండి. తర్వాత మనము అది ఉడికేలోపు ఈ నువ్వులు మనం మంచిగా దూరగా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ దూరగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకుందాం. గ్రైండ్ అయితే బాగా మెత్తగా చేయొద్దు, బాగా కొంచెం పొడి పొడిగా చేయాలి. చూడండి, ఒక్క రౌండ్ ఇట్లా టర్న్ చేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ అందులోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. మనం ముందు ఉప్పు వేసాం కదండి, తర్వాత చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని మనం కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. తర్వాత ఇప్పుడు మనం ఇది ఉడికిన తర్వాత ఒకసారి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి. మంచిగా ఉడికిపోయింది. సొరకాయ ముక్కల్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే సొరకాయ ముక్క అనేది ఇలా ఉడికిపోవాలి. అప్పుడైతే మనం గ్రైండ్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. చూడండి, సొరకాయ ముక్క అయితే ఉడికిపోయింది, అంటే ఇది అయిపోయింది అన్నట్టు. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనము గ్రైండర్లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగా పచ్చడి అనేది పల్చగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 మినిట్స్ చల్లారనివ్వండి. చూడండి, ఇప్పుడైతే కొంచెం చల్లారిపోయింది. తర్వాత అదే గిన్నెలోకి గ్రైండ్ గిన్నెలోకి ఈ సొరకాయ ముక్కలంతా వేసుకొని తర్వాత నువ్వుల పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా సేపు గ్రైండ్ చేయకండి, ఒక 2 తిప్పులు ఇట్లా పండి అంతే. బాగా గ్రైండ్ చేస్తే మొత్తం పచ్చడి అనేది పల్చగా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. చూడండి, పచ్చడి ఇలా రావాలి. ఒకసారి కలిపి చూస్తే బాగా గట్టిగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మనకు పచ్చడి అనేది వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, పచ్చడి అనేది మీకు ఇంకా బరకగా అనిపిస్తే ఒక్కసారి ఒక 1 మినిట్ ఇలా తిప్పి ఇట్లా ఆఫ్ చేసేయండి.
మనకైతే పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడే మనం సాల్ట్ అనేది తక్కువగా ఉందో కొంచెం ఎక్కువగా ఉందో అనేది ఇప్పుడే కొంచెం టేస్ట్ చేసి తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను దీన్ని. చూడండి, సర్వింగ్ బౌల్లోకి అయితే మనం ఈ పచ్చడి అనేది తీసుకున్నాము. దీన్నైతే ఇప్పుడు టేస్ట్ చేయండి. వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. సొరకాయ పచ్చడి అసలు ఎవరికైతే ఇష్టం ఉండదో ఇలాగ చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా మంచిగా తింటారు. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. కమెంట్